హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 చుక్కలు మధ్య చుక్క మూడో చివరికి మనము రోజు వాకిట్లో వేసుకునే రోజువారీ డిజైన్ అండి. చాలా చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఈ ముగ్గు అయితే సైడ్ బార్డర్లతో సహా వేశాను ఫ్రెండ్స్. చుక్కలు పెట్టి ఇట్లా రెండు చుక్కలకి ఇలా గీసుకోవాలండి అన్ని వైపులా. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా చుట్టూ ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, ఈ ఒక్క చుక్క దగ్గర కూడా ఇలా గీసుకోవాలండి చుట్టూరా. ఇలా గీసుకున్న తర్వాత మనం దీనికి కొంచెం డిజైన్ అయితే వేసుకుందాము. చాలా వెరైటీగా కనిపించే ఈ బ్యూటిఫుల్ అందమైన డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకుంటే కొంచెం డిజైన్ లాగా అయితే బాగా కనిపిస్తుంది. రోజు ఏదో ఒకటే అడావిడిగా వేస్ట్గా మంచిగా వేయకపోతే ఇలా కొంచెం మంచిగా ముగ్గులు వేసుకుంటే రోజువారీ ముగ్గులలో కూడా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం డిజైన్ లాగా అయితే ఇలా వేస్తున్నాను కదా, ఇలా వేయడంతో ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది మొత్తం మీద అయితే. రోజు తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే మనం వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకుంటేనే లక్ష్మీ కళ అనేది ఉంటుంది. ఏవి చేసినా చేయకపోయినా ప్రొద్దున లేచి వాకిలి ఊడ్చుకొని చల్లుకొని చక్కగా ఇలా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీ కళ అనేది ఉంటుందండి. రోజువారి ముగ్గులలో ఇలా వెరైటీగా వేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో మీరే చెప్పండి. మధ్యలో చుక్క దగ్గర అయితే ఆ చుక్క చుట్టూరా ఇలా గీసుకుంటున్నాను. ఇలా గీసిన తర్వాత ఇందులో ముగ్గుతోనే కలర్ లాగా ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డిజైన్లో నుంచి ఇట్లా తీగలాగా రౌండ్గా గీసేసుకొని దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టేసి ఒక చెట్టులాగా అనుకొని నేను ఇలా అయితే గీసుకొని దాంట్లో కూడా ముగ్గు పిండితోనైతే ఇలా వేసేస్తున్నాను. ఇదే విధంగా చుట్టూరా గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల కొంచెం వెరైటీగా చక్కగా కనిపిస్తుంది. చిన్న చిన్న కొమ్మల్లాగా ఆ కొమ్మకి ఒక డిజైన్ లెక్క వచ్చేసి దానికి ఒక ఆకులాగా అయితే ఇలా గీసుకుంటున్నాను. ఇట్లా రేర్గా అన్నట్టు కొంచెం సింపుల్గా ఈజీగా ఉంటుంది. వాకిట్లో వెరైటీగా కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన ఒక 3 చుక్కలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సింపుల్గా ఈజీగా వేసుకునే ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది. మధ్యలోనైతే కొంచెం ఎల్లో కలర్ అయితే ఇలా పెట్టుకొని దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇలా అనిపిస్తుందండి. దీనికి దగ్గర సైడ్ బార్డర్ కూడా వేస్తున్నాను. ఈ సైడ్ బార్డర్తో ఈ ముగ్గు అయితే చాలా చాలా లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సైడ్ బార్డర్తో చాలా మంచిగా అయితే కనిపించింది. ఎందుకంటే మనం ముగ్గు వేయగానే సరిపోదండి, ఆ ముగ్గు చుట్టూరా కూడా 4 వైపులా
చక్కగా సైడ్ బార్డర్లు గీసుకుంటేనే మనకి లక్ష్మీ కళ అనేది ఉంటుంది. ముగ్గు వేసి అలాగే వదిలిపెట్టేస్తే లక్ష్మీదేవికి అయితే ఆగ్రహం వస్తుందంట. ఎందుకంటే మనకి చెడు సంకేతము కూడా ఉంటుందంట. ఇట్లా మనం ముగ్గు వేసి దాని చుట్టూ చక్కగా సైడ్ బోర్డర్లు గీసుకుంటేనే లక్ష్మీదేవికి సంతోషమట. ఇలా నేనైతే దీనికి తగ్గట్టయితే మధ్యలో వచ్చినట్టయితే కొంచెం అలా దానికి సరిపోయేటట్టయితే నేనైతే ఇలా సైడ్ బోర్డర్ అయితే ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా 3 వైపులా గీసాను, కానీ మీకు 2 వైపులా వచ్చేటట్టే చూపించాను. అయితే 4 వైపులా గీసుకోవాలి, మీరేంది 3 వైపులా గీసుకున్నారని కూడా కామెంట్ చేయొచ్చు. కానీ ముగ్గంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కడప సైడ్ కూడా నేను వేరేగా గీసుకున్నానండి. నాకైతే చాలా ఇష్టం ముగ్గు చుట్టూరా 4 దిక్కుల సైడ్ బార్డర్లు వేస్తేనే ముగ్గు అనేది నిండుగా కలగా కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుందండి. లేకపోతే పారేసినట్టే కనిపిస్తుంది. ముగ్గు చిన్నదా పెద్దదా అని కాదండి, ఆ ముగ్గు చుట్టూరా మనం సైడ్ బార్డర్లు వేసుకున్నప్పుడే ముగ్గుకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఈ సైడ్ బార్డర్లో కూడా ఎల్లో కలర్ పెట్టేస్తున్నాను మధ్యలో. దానిపైన రెడ్ కలర్ చుక్క అయితే పెట్టాను. మొత్తం మీదైతే ఈ సైడ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గు ఇలా ఉంది. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.